వాళ్ళ చిన్నతనంలో పాండవులు ఇంకా కౌరవులు కలిసి ద్రోణాచార్యుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నప్పుడు అర్జునుడికి ఒకసారి అనిపించింది, నేను అందరికంటే ముందు శిక్షణని పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప వీరుడిగా నిలవాలి అని. వెంటనే తను ద్రోణాచార్యులు ఉన్న ప్లేస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి, గురువుగారు, నేను వెంటనే అందరికంటే గొప్ప వీరుడిగా మారాలి, ఎంతకాలం పడుతుంది గురువుగారు అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు అర్జునుడి కళ్ళల్లో నేర్చుకోవాలి అన్న పట్టుదల ఇంకా తపనను చూసి చిన్నగా నవ్వుతూ ప్రశాంతంగా అంటాడు, 10 సంవత్సరాలు అని. అది విన్న అర్జునుడికి పట్టుదల ఇంకా పెరిగి అడుగుతాడు, ఒకవేళ నేను అందరికంటే ఎక్కువ కష్టపడితే అప్పుడు ఎంతకాలం పడుతుంది గురువుగారు అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు కొంచెం సేపు ఆలోచించి అంటాడు, 20 సంవత్సరాలు అని. అర్జునుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ ఎలా అయినా సరే గొప్ప వీరుడు అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు కనుక మళ్ళీ అడుగుతాడు, ఒకవేళ నా టైం అంతటినీ కూడా ప్రాక్టీస్కి మాత్రమే అంకితం చేస్తే అప్పుడు ఎంతకాలానికి నేర్చుకుంటాను అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు చిన్నగా నవ్వి అంటాడు, 40 సంవత్సరాలు అని. అర్జునుడి కళ్ళల్లో ఉన్న పట్టుదల మరి కనిపించదు. తనకి ఏం అర్థం కాదు. కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతాడు, నాకు అర్థం కాలేదు గురువుగారు, నేను ఎంత కష్టపడి పని చేస్తుంటే అంత ఎక్కువ కాలం పడుతుందేంటి, అలా ఎందుకని అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు మళ్ళీ చిన్నగా నవ్వి అంటాడు, నీ లక్ష్యం పైన నీ కన్నుని పెడితే నీకు ఇంకా దాన్ని చేరే మార్గం పైన కేవలం ఒక్క కన్ను మాత్రమే ఉంటుంది అని చెప్తాడు. అర్జునుడికి కాసేపు అస్సలేం అర్థం కాదు, కానీ కాసేపటి తర్వాత గురువుగారి మాటల్లో అసలు అర్థం ఏంటని రియలైజ్ అవుతాడు. తనకి అర్థమవుతుంది ఏంటి అంటే, కేవలం ఎండ్ రిజల్ట్స్ పైన మాత్రమే ఫోకస్ చేసి ఉన్నంత మాత్రాన నీకు అది పూర్తిగా అర్థమైనట్లే కాదు. బదులుగా మనం ఆ ఎండ్ రిజల్ట్స్కి చేరుకోవడానికి వెళ్తున్న జర్నీ పైన కూడా ఫోకస్ చేయాలి, ఇంకా ఆ జర్నీలో ఉన్న మూమెంట్స్ని యాక్సెప్ట్ చెయ్యాలి అని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద చెట్టుని ఎక్కుతున్నారు అని అనుకుందాం. మీ గోల్ ఆ చెట్టుపై ఉన్న పండుని తీసుకోవడం అని అనుకుంటే, ఆ చెట్టుని ఎక్కుతున్నప్పుడు ఆ పండు పైన మాత్రమే ఫోకస్ చేస్తే ఆ పండు మన చేతికి దొరికిన తర్వాత ఎంత స్వీట్గా ఉంటుంది అని తలుచుకుంటూ ఉంటే మీ బ్యాలెన్స్ తప్పి కింద పడే అవకాశం కూడా ఉంది. బదులుగా చెట్టు ఎక్కుతున్నప్పుడు మీరు ఎక్కడ అడుగు వేస్తున్నారు అనే దానిపైన ఫోకస్ చేయాలి. ఆ చెట్టుని ఇంకా ప్రకృతిని ఫీల్ అవ్వాలి. మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. మీరు ఎక్కే ఒక్కో అడుగు కూడా మీ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక్క అడుగుని తగ్గిస్తుంది అని అర్థం చేసుకోవాలి. లైఫ్ కూడా చెట్టు ఎక్కడం లాంటిదే. మీ చివరిలో దొరికే రివార్డ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీ జర్నీని మీరు అస్సలు ఎంజాయ్ చేయలేరు. సో ఒకవేళ మీరు ఏదైనా కొత్త స్కిల్ని నేర్చుకుంటున్నా, దేన్నైనా తయారు చేస్తున్నా, ఏదైనా ఒక పని చేస్తున్నా సరే, మీ ఫోకస్ని దాన్ని అచీవ్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ పైన కూడా పెట్టాలి. ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, దాని నుండి నేర్చుకోవాలి. మనం ముందుకు వేసే ప్రతి అడుగుని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు నిజమైన రివార్డ్ అనేది మీరు పెట్టిన ఎఫర్ట్స్ పైన ఉంటుంది.